నమస్తే అండి. మరి ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొచ్చిన పడవల్ని గత వారం 10 రోజులుగా చర్యలు చేపడుతూ ఉన్నారు బయటికి తీయడానికి. ఎప్పటికి కూడా తీయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి, అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఈ పడవల వెనక ఏమన్నా కుట్ర దాగి ఉందంటారా? ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా నేను బెజవాడ వాసనండి. మాకు మేము పుట్టి పెరిగిన కాడ నుంచి, మాకు ఊహ తెలిసిన కాడ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ అంటే మాకు ఒక వండర్ కింద సమానం. విజయవాడ అంటే విజయవాడ ఎటు నుంచి అన్న బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ మీదుగా వస్తుంటే కూడా గంగమ్మకి నమస్కారాలు పెట్టుకుని వచ్చేవాళ్ళం. మాకు అంత సెంటిమెంట్ ఈ ప్రకాశం బ్యారేజీ. గత వరదలు కురిసిన కొన్ని రోజుల్లో ఈ 10 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారండి ఈ కొట్టుకొచ్చిన బోట్లకి. దీని వెనకాల కుట్రకోణం ఖచ్చితంగా దాగుందని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం, కృష్ణా గుంటూరు జిల్లాల మీద పడి ఏ విధంగా ఏడ్చాడు, ఏ రకంగా శోకాలు పెట్టుకున్నాడు, ఏ రకంగా మరి ఫేక్ ఎలిగేషన్లు చేసి అమరావతిని ధ్వంసం చేయాలని విజయవాడ వాసులపైన, అటు గుంటూరు పైన ఎంత పడి ఏడ్చాడో గత 5 ఏళ్ళు చూసాం జగన్మోహన్ రెడ్డి. మరి అధికారంలోకి రాలేకపోయాడు పాపం, 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మనశ్శాంతిగా బయటకు వెళ్ళిపోయి ఆ తాడేపల్లి కొంప నుంచి మరి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్తాడేమని ఎంతగానో ఆశించాం. కానీ అతని వికృత చేష్టలు ఇంకా ఏదో ఒక రూపంలో మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయండి. మరి చూశారు కదా, 15 రోజుల నాడు వరద బుడమేరు వందిన మునిగిపోయి బ్రిడ్జి ఆ రకంగా ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డారు, ఎన్ని వేల కుటుంబాలండి. ఒక్కో కుటుంబం ఎంత ఆర్థిక నష్టమో, వేలల్లో నష్టపోయారు. మరి వాళ్ళకి ఇంత కూడా చేయూత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. వేల కోట్లు దోచుకున్నాడండి. ఈ రాష్ట్రం మీద పడి పంది కుక్కలాగా దోచేశాడు రాష్ట్రాన్ని. నిట్ట నిలువున దోసేసుకుని దాచుకుని చాలక మళ్ళీ ఏ రకంగా నాశనం చేద్దామా, ఏ రకంగా పదవులు తెచ్చుకుని మళ్ళీ అధికారాల్లోకి వద్దాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని అధికారంలోంచి లేకుండా తీసేయాలి, ఈ దుర్మార్గుడు, ఈ భక్షకుడు వచ్చేసేసి ఈ రాష్ట్రం మీద పడి దోసుకు తినాలి, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా నాశనం చేయాలి. ఇదే టార్గెట్ పెట్టుకున్నాడు. అతని చూపంతా ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య, విజయవాడకి గుంటూరుకి మధ్యలో ప్రకాశం బ్యారేజీ ఈ వారధి ఎంతో ముఖ్యమైంది. వాళ్ళు చూశారు కదా ఎంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ బోటు తీయడంలో. మరి ఎన్నో మరి టెక్నికల్గా ఎంతో నైపుణ్యం ఉండే వాళ్ళు వస్తున్నారు పాపం. వాళ్ళు కూడా మరి తీయలేక ఎన్నో ప్లాన్స్ మారుస్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్లాన్ 4 కింద దీన్ని మనం చూడొచ్చు. మరి దాన్ని ఎక్కడ అట్టడుక్కెళ్ళి కూడా వాళ్ళు కార్మికులు ఎంతో ప్రయాసాలకు మరి ఒగ్గి మరి వాటిని కట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. 1 గంట నేలల్లో ఉంటేనే మనకి చేతులు కాళ్ళు కూడా చచ్చోడిపోతాయి. అట్లాంటిది వాళ్ళు రోజుల తరబడి పాపం నేలల్లో ఎంత శ్రమ కోరుస్తున్నారు. టన్నులు బరువు ఉండే ఇనుముని కట్ చేయాలంటే మామూలు విషయమేనా? ఏ రకంగానూ వాళ్ళు సాధ్యపడక మరి గత 10 రోజుల నుంచి ఇక్కడ భద్రతా చర్యలు జరుగుతూనే ఉండే. ఓ పక్కన ఏమవుతుందో, ఏ నిమిషాన్ని ఏమవుతుందో, అవి ఏ రకంగా మరి ఇబ్బంది పెడతాయో ప్రకాశం బ్యారేజ్లని మరి విజయవాడ వాసులుగా మేమందరం గుండెల్లో ప్రాణాలు పెట్టుకుని చూస్తుంటే వాళ్ళు కూడా ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పుడు అబ్బులు ట్రీము అని వచ్చింది, వీళ్ళు కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చారు. వీళ్ళు కూడా విపరీతంగా రాత్రింపవుళ్ళు శ్రమిస్తున్నారు. ఏదో 2 బోట్లను పక్క జరిపారు. ఇంకా మరి చూస్తే మరి అంత పెద్ద స్తంభాలను కూడా ఢీకొట్టి బోటు చచ్చాడిపోయిందంటే ఆనాడు ప్రకాశం బ్యారేజీని కట్టిన మహానుభావులు మరి వాళ్ళు ఎంత గట్టిగా కట్టించారు, ఎంత గట్టిగా నిర్మించారో నిజంగా దండం పెట్టుకోవాలి చేతులెత్తి. ఇట్లాంటి వాటిని కూడా, ఇది జాతీయ సంపద అండి, ఈ రాష్ట్ర సంపద. ఇట్లాంటి సంపదని మరి నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి లాంటి పైశాచికుడికి తప్ప ఇంకెవరికైనా ఆలోచనలు వస్తాయా? రావు. ఎందుకంటే బోట్లు చూస్తున్నాం మనం, ఆ బోట్లు కలర్ కూడానండి బులుగు రంగు పూసుకుని ఉన్నాయండి. ఎంత అసలు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు టన్నులు ఇసుకంత కృష్ణమ్మ నదిలో మరి టన్నులు అమ్ముకున్నారు. ఎన్నో టన్నులు పక్క రాష్ట్రాలకు తరలించి క్యాష్ చేసుకున్నారు. కోట్లు గడించారు. వీళ్ళ పైశాచికానందానికి, వీళ్ళ ధనదాహానికి కృష్ణమ్మ మరి ఎంతో లబోదిబోమని ఉంటుంది. మరి వాళ్ళ బోట్లను కూడా కావాలని మరి ఈ స్తంభాలని, గేటుల్ని మరి చొచ్చుకొని పోయే విధంగా వాటిని టన్నులు ఇసుక బరువుండా మరి వాటిని మూడింటిని చైన్స్ని మరి ముడేసి ఒక తోపుతో అవి ప్రకాశం బ్యారేజీని కొట్టేసేయండి. నిజంగా ఈ దివిసీమ ప్రాంత ప్రజలు ఈ లక్షల మంది ఎంతో అదృష్టం చేసుకోమట్టి ఆ పైన కనకదుర్గమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడమట్టి నిజంగా ఈ రోజున ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేదు అంటే బుడమేర వంతుని కింద ఎంతమంది విలవెల్లాడుతున్నారో. అలాగే ఇక్కడి నుంచి చూసుకుంటే ఆ బందర వరకు కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి మా జీవితాలన్నీ కూడా. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని మరి ఆ కృష్ణమ్మ తల్లి
ఆ గంగలో ముంచిలేపి మరి ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాల్సిందిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి దుర్మార్గుడు కంటి చూపు పడడం కూడా ఎంతో మరి మాకు మంచిది కాదనే మేము అనుకుంటున్నాం. అంటే మేడం ముఖ్యంగా ఇక్కడ 4-5 బోట్లు కొట్టుకొస్తే ఒక బోటు గేట్లు దాటి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. 2 పెద్ద బోట్లలో ఇప్పటికే ఒక బోట్ను కూడా తీశారు. మిగతా 2 బోట్లు కూడా నీటిలో ఇరుక్కుపోయాయనే సమాచారం కూడా మనకి ఇక్కడ ఉంది. ఎంత కష్టపడినా సరే ఒకవైపు ఈ విధంగా ప్రభుత్వం కష్టపడుతూ ఉంటే మరొక వైపు ఈ బోట్లు పెట్టి వరద రాజకీయాలు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులు అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం? చూస్తున్నారు కదా ప్రభుత్వానికి ఎన్ని కోట్లు నష్టం అండి. ఒక పక్కన వరదలో ముంపు ప్రాంతంలో ఎన్ని కోట్లు గుమ్మరిస్తుందండి మున్సిపాలిటీ. వాళ్ళు ఎంతమంది శ్రమిస్తున్నారు. యూట్యూబ్లో కూడా ప్రభుత్వం పైన ఎంతో మరి యూట్యూబర్స్ కూడా ఎంతో వాళ్ళ శ్రమని చూపిస్తున్నారు. రోజు ఎటు చూసినా కూడా ఆ ముంపు ప్రాంతాన్ని చూపిస్తున్నారు యూట్యూబర్స్. అట్లా మరి ఎంతో నష్టపోయినా కూడా గవర్నమెంట్ శ్రమించి వాళ్ళని బయటేసిందండి. ఇటు చూసుకుంటే ఇవాళ ఈ శ్రమ వచ్చింది. ఇది మరి ఎంత కష్టపడుతున్నారో, ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నారో. ఇవాళ ఇదంతా రాష్ట్రంది కాదండి, రాష్ట్ర ఖజానాకు వచ్చింది, ప్రజలు కాదండి. ఈ భారం అంతా ప్రజలు కాదా? ఏ రకంగా నాశనం చేద్దామా, ఏ రకంగా పాడు చేద్దామా ప్రజలను చూసే జగన్మోహన్ రెడ్డి మరి కుట్రలో భాగమే కానీ మరేది కాదని మేమందరం కూడా ఘంటాపదంగా చెప్పగలుగుతాము. ఓ పక్కన చూస్తే లక్షల కోట్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. ఓ పక్కన చూస్తే మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు రావడం, వాటిని మళ్ళీ ఇంకా ఎక్కువ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలా బోట్లు లాంటి వాటిని మరి తన అనునయులకు చెప్పి తన అనుంగు శిష్యులు వాళ్ళు కూడా మరి ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడండి? ఎదుటివాడి ఎవరికైనా అన్నపూర్ణమ్మలాగా మన రాష్ట్రము ఒకళ్ళకి ముద్ద పెట్టే రాష్ట్రమే కానీ ఇక్కడ ప్రజలు కానీ ఇట్లా నోటికాట కూడి తీసి వాళ్ళ జీవితాల మీద ఎవరన్నా కొడతారండి? జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి మాత్రమే ఇలాంటి అన్ని ఆలోచనలు వస్తాయి అనమాట. మేడం ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు ఈ బోట్లు తీయడానికి? నాకు తెలుసండి ఇంకా 1 వీక్ వరకు ఈ శ్రమ ఉంటుందండి. ఇక్కడ ఇలాగే శ్రమ పడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, అటు గుంటూరు జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లా కానీ ప్రజలు కానీ ఎంత ఇబ్బందులు, రాకపోకలకు అంతరాయం. ఒక పక్క నుంచి ఎంతోమంది శ్రామికులు వేల కోట్లు గుమ్మరిస్తున్నారు గవర్నమెంటు. ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా కూడా జరిగింది. వీటికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందే. ఇప్పుడు ఆయన ఖర్చు కూడా మరి ఎవరైతే ఉండారో ఆ బోట్లు ఓనర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఖచ్చితంగా నందిగాం సురేష్ అవని ఇంకో ఎమ్మెల్సీ వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జేబుల్లోంచి తీపిచ్చి ఖర్చు పెట్టించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇది ప్రజల్ని ఎన్నో రకాలుగా బాధలు పెట్టి ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇది ప్రజల మీద పడేయొద్దు సార్. ఈ భారాన్ని ప్రభుత్వం కూడా తీసుకోవద్దు. ఎవరైతే ఆ బోట్లు యజమానులు ఉండారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం.